ఐపీఎస్ పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ అయ్యారు. నటి జత్వాని వేధింపుల కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు. వైసీపీ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఆంజనేయులు ఉండగా జగన్ కు అత్యంత విధేయుడుగా పనిచేశారు. ఐపీఎస్ పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ అయ్యారు. నటి జత్వాని వేధింపుల కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లో సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు. వైసీపీ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఆంజనేయులు ఉండగా జగన్ కు అత్యంత విధేయుడుగా పనిచేశారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి ఫోన్ లైన్ లో అందిస్తారు. క్రాంతి, ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులని అరెస్ట్ చేయడం జరిగింది. ముంబై నటి కేసులో ఏపీ సిఐడి అధికారులు ఆయన్ని హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. బేగంపేటలో నివాసంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు విజయవాడకి తరలిస్తున్న పరిస్థితి ఉంది. జగన్ హయాంలో పిఎస్ఆర్ ఆంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం పిఎస్ఆర్ ఆంజనేయులని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సస్పెండ్ చేసిన పరిస్థితి. ప్రస్తుతం సస్పెన్షన్ పిఎస్ఆర్ ఆంజనేయులు ఉండడం జరిగింది. విజయవాడలో ముంబై నటి పైన గత ఏడాది కేసులో నమోదైంది. వైఎస్ఆర్సీపీ నేత విద్యాసాగర్ పైన తాను పెట్టిన కేసును ఉపసంహరించుకునేలాగా ఒత్తిడి చేయడానికే తన పైన ఈ కేసు పెట్టారని నటి జత్వాని అయితే గతంలో ఆరోపించిన పరిస్థితుంది. ఆ సమయంలో పిఎస్ఆర్ ఆంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్ ఉన్న నేపథ్యంలో విజయవాడ సిపిగా కాంతి రాణా, డీసీపీగా విశాల్ గున్ని పనిచేసే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వైఎస్ఆర్సీపీ నేత విద్యాసాగర్ ఫిర్యాదుతో నటితో పాటు ఆమె తల్లిదండ్రులు, సోదరు పైన కూడా గతంలో కేసు నమోదు చేసిన పరిస్థితుంది. ఇక గతేడాది ఫిబ్రవరి 2న ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన నేపథ్యంలో ఫిబ్రవరి 3న ముంబైలో నటితో పాటు ఆమె తల్లిదండ్రులను కూడా అరెస్ట్ చేసి విజయవాడ తీసుకొచ్చారు. ఆమె పైన నమోదు చేసిన కేసు గురించి పోలీసులు ఎవరికి చెప్పని పరిస్థితి ఉంది. ఇక ఈ విషయం 2024 ఆగస్టు 26న బయటపడిన నేపథ్యంలో ఆ తర్వాత ముంబై నటి విజయవాడ వచ్చి విజయవాడ సిపి రాజశేఖర్ బాబుని కలిసి ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. ముంబై నటి ఫిర్యాదు తర్వాత ఐపీఎస్ అధికారులు సీతారామాంజనేయులు, కాంతి రాణా, విశాల్ గున్నిని ఏసీపీ హనుమంతరావు, సిఐ సత్యనారాయణని కూటమి ప్రభుత్వం సస్పెండ్ చేసిన పరిస్థితి ఉంది. గతేడాది సెప్టెంబర్ లో వైఎస్ఆర్సీపీ నేత విద్యాసాగర్ ఐపీఎస్ అధికారుల పైన కేసు కూడా నమోదు చేశారు. ఇప్పుడు ఈ 2 కేసులకి సంబంధించి సిఐడికి బదిలీ చేసిన నేపథ్యంలో అలాగే ఐపీఎస్ అధికారులని ప్రభుత్వం సస్పెండ్ చేయడం జరిగింది. ప్రస్తుతం సిఐడి ఈ కేసు దర్యాప్తు వేగవంతం చేసింది. ఇప్పటికే ఇటీవల ముంబై నటి విజయవాడకి వచ్చి తన కేసు విచారణ వేగవంతం చేయాలని కోరిన నేపథ్యంలో ఈ క్రమంలోనే సిఐడి అధికారులు సీనియర్ ఐపీఎస్ గా ఉన్న సీతారామాంజనేయుల్ని అరెస్ట్ చేయడం, హైదరాబాద్ లో అరెస్ట్ చేయడం, విజయవాడ జరుగుతుంది. మొత్తంగా ఈ కేసుకు సంబంధించి అటు సీనియర్ ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయుల అరెస్ట్ తో ఈ కేసుకు సంబంధించి కొంత కీలకమైన సమాచారం రాబట్టే అవకాశం ఉంది. ఎందుకు ముంబై నటి పైన కేసు నమోదు చేయాల్సి వచ్చింది, ఎవరి ప్రోద్బలంతో కేసు నమోదు చేశారు, అదేవిధంగా ముంబై నటితో పాటు అక్కడ జరిగిన ఆర్థిక లావాదేవీలు ఏంటి, విద్యాసాగర్ ఎందుకు కేసు పెట్టారు, ఎవరు పెట్టించారు, ఇలాంటి అంశాలన్నీ కూడా ఇప్పటికే పూర్తి స్థాయి దర్యాప్తు చేసినప్పటికీ కూడా ఆంజనేయులు సంబంధించిన అరెస్టుతో ఈ కేసు ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ. విజయవాడ సిపి కార్యాలయంలో రాజ్ రెడ్డి విచారణ కొనసాగుతోంది. రాత్రి 11 గంటల నుండి తెల్లవారుజాము 3 గంటల వరకు విచారించారు. సుమారు 4 గంటల పాటు రాజ్ రెడ్డిని సిట్ బృందం విచారించింది. తిరిగి ఇవాళ ఉదయం 7 గంటలకు విచారణ ప్రారంభమైంది. ఏపీ లిక్కర్ కేసులో రాజ్ రెడ్డిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. దుబాయ్ నుండి మారు పేరుతో హైదరాబాద్ కు రాజ్ రెడ్డి వస్తుండగా నిన్న సిట్ అధికారులు కాపు కాసి మరీ అరెస్ట్ చేశారు. లిక్కర్ కేసులో 3 సార్లు నోటీసులు ఇచ్చినా విచారణకు హాజరు కాకపోవడంతో నిన్న అరెస్ట్ చేశారు. అనంతరం విజయవాడ సిట్ కార్యాలయానికి తరలించారు. ప్రస్తుతం విజయవాడ సిట్ ఆఫీసులో కసిరెడ్డిని ప్రశ్నిస్తున్నారు.
విజయవాడ సిపి కార్యాలయంలో రాజకస్ రెడ్డి విచారణ కొనసాగుతోంది. రాత్రి 11 గంటల నుండి తెల్లవారుజాము 3 గంటల వరకు విచారించారు. సుమారు 4 గంటల పాటు రాజకస్ రెడ్డిని సిట్ బృందం విచారించింది. తిరిగి ఇవాళ ఉదయం 7 గంటలకు విచారణ ప్రారంభమైంది. ఏపీ లిక్కర్ కేసులో రాజకస్ రెడ్డిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. దుబాయ్ నుండి మారు పేరుతో హైదరాబాద్ కు రాజకస్ రెడ్డి వస్తుండగా నిన్న సిట్ అధికారులు కాపు కాసి మరీ అరెస్ట్ చేశారు. లిక్కర్ కేసులో 3 సార్లు నోటీసులు ఇచ్చినా విచారణకు హాజరు కాకపోవడంతో నిన్న అరెస్ట్ చేశారు. అనంతరం విజయవాడ సిట్ కార్యాలయానికి తరలించారు. ప్రస్తుతం విజయవాడ సిట్ ఆఫీసులో కసిరెడ్డిని ప్రశ్నిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, దీపిక, సంచలనం కలిగించినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి కేసులో కీలక నిందితుడిగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి కసిరెడ్డి రాజశేఖర్ని నిన్న రాత్రి విజయవాడ సిట్ పోలీసులు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన అతన్ని కసిరెడ్డి రాజశేఖర్ని నిన్న రాత్రి 11 గంటలకు విజయవాడ సిట్ కార్యాలయానికి తీసుకురావడం జరిగింది. దీనిలో భాగంగా రాత్రి 11 గంటల నుంచి కూడా ఉదయం తెల్లవారుజామున 3 గంటల వరకు కూడా కసిరెడ్డిని సిట్ అధికారులు విచారణ చేస్తూనే ఉన్నారు. అయితే తర్వాత కొద్దిసేపు కొన్ని గంటల గ్యాప్ తర్వాత కూడా ఈరోజు ఉదయం 7 గంటల నుంచి మళ్ళీ విచారణ ప్రారంభమైంది. ప్రస్తుతం కసిరెడ్డి రాజశేఖర్ని విజయవాడ సిపి కార్యాలయంలోనే సిట్ అధికారులు విచారణ చేపడుతూ ఉన్నారు. ప్రస్తుతానికి అనేక కీలకమైన ప్రశ్నలు కూడా పోలీసులు సిట్ అధికారులు కసిరెడ్డిని అడుగుతున్నట్లు కూడా సమాచారం. అయితే నిన్న రాత్రి అరెస్ట్ చేసినటువంటి కసిరెడ్డిని ఈరోజు అదే టైంలోపు అంటే 24 గంటలలోపు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే ఇతన్ని అదుపులోకి తీసుకోవడం కాకుండా డైరెక్ట్గానే అరెస్ట్ చేయడం జరిగింది. ఫారెన్ అంటే విదేశాలకు వెళ్ళిపోవడానికి పక్కా ప్లాన్తో ఉన్నటువంటి కసిరెడ్డిని నిన్న అనూహ్యంగా విజయవాడ సిట్ అధికారులు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి వివరాలను పరిశీలించినట్లయితే గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే భారీ కుంభకోణానికి తెరలేపినటువంటి మద్యం విక్రయాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా వాటిపై కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసులో భాగస్వాములుగా చేస్తూ కూడా కసిరెడ్డి రాజశేఖర్తో పాటు అట్లాగే మాజీ ఎంపీ విజయసాయి రెడ్డిని విట్నెస్గా పెట్టడం, అలాగే మిథున్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డిని కూడా ఈ కేసులో చేర్చడం జరిగింది. అయితే వాళ్ళిద్దరు విచారణ పూర్తయిన నేపథ్యంలో వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం ఏదైతే ఉందో ఆ సమాచారం ఆధారంగా దీంట్లో కీలకమైనటువంటి పాత్ర కీరోలు పోషించినటువంటి వ్యక్తిగా ఇతన్ని కసిరెడ్డి రాజశేఖర్గా సిట్ అధికారులు గతంలోనే అనుమానించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అతనికి 4 సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా కసిరెడ్డి నుంచి ఏ విధమైన స్పందన రాకపోవడంతో సిట్ అధికారులు ప్రత్యేక నిఘా ఎప్పటికప్పుడు అంటే నిఘా వేయడం జరిగింది. ఆ నిఘాలో భాగంగానే నిన్న హైదరాబాద్కి వస్తున్నాడని సమాచారంతో ఒక మారు పేరుతో రాజేష్ రెడ్డి అనే పేరుతో హైదరాబాద్కి వస్తున్నాడని పక్కా సమాచారంతో విజయవాడ నుంచి వెళ్ళినటువంటి సిట్ అధికారుల బృందం అక్కడ మాట వేయడం జరిగింది. దీనిలో భాగంగానే అతన్ని పక్కా ప్రణాళికతో పట్టుకోవడం, అట్లా ఇమీడియట్గా అరెస్ట్ చేసి విజయవాడలకు తరలించడం జరిగింది. ఈ కేసులో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ కసిరెడ్డి విచారణలో దాదాపుగా కేసుకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం కూడా మరి కాసేపట్లో వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇతను విచారణ అనంతరం కూడా అరెస్ట్ చేసినటువంటి ఇతన్ని కోర్టులో మ్యాజిస్ట్రేట్ ముందు ఏ టైం అయినప్పటికీ ఈరోజు ఏదో టైంలో అతన్ని మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు. దీపిక. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. భారత్ కు వచ్చిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ తో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ అయ్యారు. ఢిల్లీలోని మోడీ అధికారిక నివాసంలో ఇరువురు నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత్ అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంలోని పరిణామాలను ఇద్దరు నాయకులు స్వాగతించారు. ఇంధనం, రక్షణ, వ్యూహాత్మక సాంకేతిక పరిజ్ఞానాలతో సహకారాన్ని పెంపొందించడంపై డిస్కస్ చేశారు. అలాగే ద్వైపాక్షిక సహకారంతో భాగంగా వివిధ రంగాల్లో పురోగతిపై సమీక్షించి సానుకూలంగా వాటి పరిణామాలను అంచనా వేసినట్టు తెలుస్తోంది.
చర్చల అనంతరం మోడీ వ్యాన్స్ కుటుంబానికి విందు ఇచ్చారు. తెలుగింటి అల్లుడైన జేడీ వ్యాన్స్ తన భార్య ఉషా చిలుకూరి ముగ్గురు పిల్లలతో విందుకు హాజరయ్యారు. చర్చల సందర్భంగా మోడీ అమెరికా అధ్యక్ష ఉపాధ్యక్షులకు శుభాకాంక్షలు తెలిపారు. వాన్స్ తన కుటుంబం అధికారులతో కలిసి ఎయిర్ ఫోర్స్ 2 విమానంలో ఉదయం 9:50 ఢిల్లీలో దిగారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వారికి స్వాగతం పలికారు. ఆయనతో పాటే వచ్చిన కుమారులు ఎవాన్, వివేక్, కుమార్తె మీరాబెల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అబ్బాయిలు కుర్తా పైజామా వేసుకోగా కుమార్తె నీలాకు పచ్చ అనార్కలి డ్రెస్ లో మెరిసింది. రాగానే వ్యాన్స్ కుటుంబం యమునా ఒడ్డున ఉన్న అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించింది. ఆలయం తన పిల్లలకు బాగా నచ్చిందని వాన్స్ చెప్పారు. వ్యాన్స్ కుటుంబం జన్పద్ లోని సెంట్రల్ కాటేజ్ ఇండస్ట్రియల్ ఎంపోరియం ను సందర్శించారు. కాగితం, గుజ్జు బొమ్మలు, తేనె, టీ పొడులు కొన్నారు. వాన్స్ కుటుంబం సాయంత్రం రాగానే మోడీ తన ఇంటిని, తోటను పిల్లలకు తిప్పి చూపించారు. వాన్స్ పిల్లలు ఆసక్తిగా అనేక ప్రశ్నలు వేస్తూ మోదీతో మాట్లాడారు. ఆయన ఓపికగా వారికి సమాధానమిచ్చారు. మోడీ ఇచ్చిన నెమలి ఈకలను పిల్లలు సంతోషంగా తీసుకున్నారు. దేశాల ప్రజల సంక్షేమంపై దృష్ట్యా పరస్పర ప్రయోజనకరమైన భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంపై గణనీయమైన పురోగతిని సాధించినట్టు పీఎంఓ కార్యాలయం తెలిపింది. అలాగే ప్రాంతీయ, ప్రపంచ సమస్యపైన ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నట్లు వెల్లడించింది. భేటీ అనంతరం చర్చల వాన్స్ ఆయన భారత భార్య ఉషా చిలుకూరి, సీనియర్ యుఎస్ ప్రతినిధులను మోడీ విందు ఏర్పాటు చేశారు. కాగా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి సంబంధించి భారత్, అమెరికా మధ్య ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి. దీనిలో సుంకం, వాణిజ్య సమతుల్యత, మార్కెట్ యాక్సెస్ వంటి ముఖ్యమైన సమస్యలకు పరిష్కారాలను అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మోడీ వాన్స్ భేటీ కావడం ప్రాధాన్యత సంచరించుకుంది. అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ పర్యటనపై మోడీ ట్వీట్ చేశారు. జేడీ వ్యాన్స్ భారత్ కు రావడం ఆనందంగా ఉందన్నారు. తన అమెరికా పర్యటనలో ట్రంప్ తో సమావేశం తర్వాత వేగవంతమైన పురోగతిపై సమీక్షించామన్నారు. వాణిజ్యం, సాంకేతికత, రక్షణ, ఇంధనం అంశాలపై పరస్పర సహకారానికి మేం కట్టుబడి ఉన్నామని మోదీ తెలిపారు. ములుగు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. యువకుడిని కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేశారు దుండగులు. సాయి ప్రకాష్ అనే యువకుడిని పాత కక్షతోనే హత్య చేయించారు కానిస్టేబుల్ శ్రీనివాస్. తన పిన్నితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని సాయి ప్రకాష్ కానిస్టేబుల్ శ్రీనివాస్ పై ఫిర్యాదు చేశాడు. ఉన్నతాధికారులు శ్రీనివాస్ ను సస్పెండ్ చేశారు. దీంతో కక్ష పెంచుకున్న శ్రీనివాస్ సాయి ప్రకాష్ ను ఈ నెల 15న కిడ్నాప్ చేయించి సఫారీ గ్యాంగ్ తో దారుణంగా హత్య చేయించాడు. సాయి ప్రకాష్ ను హుస్నాబాద్ వద్ద హత్య చేసి ఓ బావిలో పడవేసిన దుండగులు నిందితుడు కానిస్టేబుల్ శ్రీనివాస్ సహా ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ములుగు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. యువకుడిని కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేశారు దుండగులు. సాయి ప్రకాష్ అనే యువకుడిని పాత కక్షతోనే హత్య చేయించాడు కానిస్టేబుల్ శ్రీనివాస్. తన పిన్నితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని సాయి ప్రకాష్ కానిస్టేబుల్ శ్రీనివాస్ పై ఫిర్యాదు చేశాడు. ఉన్నతాధికారులు శ్రీనివాస్ ను సస్పెండ్ చేశారు. దీంతో కక్ష పెంచుకున్న శ్రీనివాస్ సాయి ప్రకాష్ ను ఈ నెల 15న కిడ్నాప్ చేయించి సఫారీ గ్యాంగ్ తో దారుణంగా హత్య చేయించాడు. సాయి ప్రకాష్ ను హుస్నాబాద్ వద్ద హత్య చేసి ఓ బావిలో పడవేసిన దుండగులు నిందితుడు కానిస్టేబుల్ శ్రీనివాస్ సహా ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్,
దీపిక మురుగు జిల్లాలో వెంకటాపురం మండల కేంద్రానికి చెందిన సాయి ప్రకాష్ అనే యువకుడు ఇతను స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తుంటాడు. ఎంతో పలుకుబడి మనిషి, ప్రజల్లో చాలా మంచి పేరున్న వ్యక్తి. ప్రజా సమస్యల కోసం, ప్రజల అవసరాలు, పేదవారి కోసం రక్తదానాలు అలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటాడు. అలాంటి వ్యక్తిని మన 15వ తారీఖు హన్మకొండ 12 వచ్చిన వ్యక్తిని కానిస్టేబుల్ శ్రీనివాస్ అనే వ్యక్తి పాత కక్షలతో తనని కిడ్నాప్ చేయించాడు. కిడ్నాప్ చేయించడంతో మిస్సింగ్ కేసు ఆయన నమోదు చేశారు పలువురు. హన్మకొండ పోలీస్ స్టేషన్ లో పోలీసులు విచారణలో ఉండగా నేను సీసీ కెమెరాలన్నీ పరిశీలించగా ఒక ఆటో ద్వారా సాయి ప్రకాష్ యొక్క కారును వెంబడించి తనని కిడ్నాప్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. కిడ్నాప్ చేసి ఉస్మాబాద్ సమీపంలో ఒక బావిలో వేస్తే తనని చంపి అక్కడ ఆ మృతదేహాన్ని బావిలో వేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ యొక్క హత్యకు కారకుడైన కానిస్టేబుల్ ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. విచారిస్తే పోలీసులకు పూర్తి క్లారిటీ వచ్చింది. కొంత సఫారీ గ్యాంగ్ కి తను కక్షకు ఏదైతే ఈ కానిస్టేబుల్ అక్కడ వెంకటాపూర్ లో పనిచేస్తున్నప్పుడు సాయి ప్రకాష్ యొక్క పిన్నితో తన అక్రమ సంబంధం కలిగి ఉండటంతో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో తనని సస్పెండ్ చేయడం జరిగింది. ఇది మనసులో పెట్టుకొని కక్షగా తనని హత్య చేయాలని ప్రణాళిక రచించి హత్య చేసినట్లుగా అయితే కానిస్టేబుల్ వస్తున్నాడు. ఈ హత్యలో భాగస్వామ్యం ఉన్న ఈ సాయి ప్రకాష్ యొక్క పిన్నిని కూడా పోలీసు అదుపులో తీసుకున్నారు. ఆ పిన్ని అతని అంతకుడికి అన్ని విధాలుగా ఇతని యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఒక మంచి వ్యక్తిని కోల్పోయారని అయితే వెంకటాపురం ప్రజలైతే మొత్తము శోక సముద్రంలో మునిగిపోయారు. ఎంతో మంది ప్రజలకి అత్యవసర రక్త సాయం చేయడం కానీ, అంతేకాకుండా వృద్ధులకు, వికలాంగులకు, అలాగే కరోనా సమయంలో కూడా మంచి తీటకతో ఉంటూ ప్రజలకు విద్యా అవసరాలు విషయంలో మంచి యువకుడు, మంచి పేరున్న యువకుడు ముఖ్య మొత్తం విషాద ఛాయలైతే అలుముతున్నాయి. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ. యూరప్ పర్యటన ముగించుకుని సీఎం చంద్రబాబు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. అందుబాటులో ఉన్న టీడీపీ ఎంపీలతో సమావేశమయ్యారు. ఇవాళ ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, నడ్డాను కలవనున్నారు చంద్రబాబు. అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమాలను రావాలని స్వయంగా ఆహ్వానించనున్నారు చంద్రబాబు. అలాగే సిఆర్ పాటిల్, నిర్మలా సీతారామన్ తో కూడా ఆయన చర్చించనున్నారు. కేంద్ర మంత్రులతో బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. యూరప్ పర్యటన ముగించుకొని సీఎం చంద్రబాబు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. అందుబాటులో ఉన్న టీడీపీ ఎంపీలతో సమావేశమయ్యారు. ఇవాళ ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, నడ్డాను కలవనున్నారు చంద్రబాబు. అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమాలకు రావాలని స్వయంగా ఆహ్వానించనున్నారు చంద్రబాబు. అలాగే సిఆర్ పాటిల్, నిర్మలా సీతారామన్ తో కూడా ఆయన చర్చించనున్నారు. కేంద్ర మంత్రులతో బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి ఫోన్ ద్వారా అందిస్తారు. క్రాంతి, ప్రత్యేకంగా వ్యక్తిగత పర్యటన నిమిత్తం కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లిన సీఎం చంద్రబాబు నిన్న అర్ధరాత్రి దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. విమానాశ్రయంలో సీఎం కు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ తో పాటు ఎంపీలు లావుకృష్ణ శ్రీకృష్ణదేవరాయలు, కలిశెట్టి అప్పలనాయుడు, పార్టీ సీనియర్ నేత కంబంబాటి రామ్మోహన్ రావు తదితరులు విమానాశ్రయంలో స్వాగతం పలకడం జరిగింది. రాత్రి ఢిల్లీలో బస చేసిన సీఎం చంద్రబాబు ఈ రోజు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. అదేవిధంగా ప్రధాని కూడా భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. రాష్ట్రాభివృద్ధి అంశాలతో పాటు రాజకీయ అంశాలు, కూటమి వ్యవహారాలపైన కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చలు జరపనున్నారు. ఏపీ రాజ్యసభ సీటు ఎవరికి కేటాయించాలనే దానిపైన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కీలక మంత్రాలు జరిపే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే రాజ్యసభ స్థానానికి సంబంధించి విజయసాయిరెడ్డి రాజీనామా చేయడంతో దానికి ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ ని విడుదల చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఆ సీటు కూటమి పొత్తులో భాగంగా ఎవరికి కేటాయించాలనే దానిపైన ప్రస్తుతము చర్చ జరిగే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే అనేక మంది ఆశావాహులు ఆ రాజ్యసభ స్థానం కోసము తమ అదృష్టాన్ని పరీక్షించుకున్న పరిస్థితి ఉంది. ఇక అమరావతి పునర్నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన కోసం ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే నెల 2 అమరావతి వస్తున్న నేపథ్యంలో అందుకోసం చేస్తున్న ఏర్పాట్ల గురించి కూడా కేంద్ర హోంశాఖ మంత్రికి సీఎం వివరించనున్నారు. కేంద్ర హోంశాఖకు సంబంధించిన సహాయ సహకారాలతో పాటు
రాష్ట్రానికి సంబంధించి కూడా శాంతి భద్రతల విషయంలో ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటున్నారనే అంశాలపై కూడా పూర్తిగా ఇరువుల మధ్య చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక ఉదయం 10:30 కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ తో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. జలశక్తికి సంబంధించి పోలవరం ప్రాజెక్టు కావచ్చు, బనకచర్ల కావచ్చు, వీటికి సంబంధించిన అంశాలు పాటిల్తో ఈ సమావేశంలో చర్చించి త్వరితగతిన నిధులు విడుదల కావచ్చు, అదేవిధంగా పోలవరానికి సంబంధించి త్వరితగతిన పూర్తి చేయడానికి సంబంధించి కూడా వారి మధ్య చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక 11:15 కేంద్ర మంత్రి అర్జున్ రాయ్ మేఘాతో సీఎం చంద్రబాబు న్యాయశాఖకు సంబంధించి న్యాయశాఖ మంత్రితో సమావేశం కానున్నారు. అటు కర్నూలులో ఏర్పాటు చేయబోయే హైకోర్టు బెంచ్ అంశానికి సంబంధించి వీరి మధ్య చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 1:40 అమిత్ షాతో భేటీ కానున్నారు. ఇక తర్వాత ప్రధానమంత్రి మోదీతో కూడా సమావేశం అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి ప్రత్యేకంగా సీఎం చంద్రబాబు ప్రధాని మోదీని ఆహ్వానించే అవకాశం కనబడుతుంది. దాంతో పాటు P4 విధానం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుందో పేదలకి సంబంధించి చేయూత అంశానికి సంబంధించి దీంతో పాటు అనేక ప్రాజెక్టులకి సంబంధించిన శంకుస్థాపనలకి మే 2న ప్రధాని వచ్చి ఇటు అమరావతి పునఃశంకుస్థాపనతో పాటు ఇతర ప్రాజెక్టులకి సంబంధించి కూడా శంకుస్థాపన చేసే విధంగా కూడా మోదీని సీఎం చంద్రబాబు ఆహ్వానించే అవకాశం కనబడుతుంది. మొత్తంగా ఈ రోజు ఢిల్లీ పర్యటనంతో కూడా సీఎం చంద్రబాబు కొంత షెడ్యూల్ బిజీగా గడిపే అవకాశం అయితే ఉంది. దీపిక. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ. యజమానులకు భోజనంలో మత్తుమందు కలిపిన భారీ చోరికి పాల్పడిన ఘటన హైదరాబాద్ కాచిగూడ పిఎస్ పరిధిలో చోటు చేసుకుంది. లింగంపల్లిలోని అమ్మవారి ఆలయం సమీపంలోని పారిశ్రామికవేత్త హేమరాజ్ తన ఇంట్లో పని కోసం వారం క్రితం నేపాల్కు చెందిన భార్యాభర్తలను పెట్టుకున్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో ఆయన కుమారుడు కోడలు విదేశీ యాత్రకు వెళ్లారు. హేమరాజ్ తన భార్య మాత్రమే ఇంట్లో ఉన్నారు. ఇదే అదునుగా భావించిన పనివారు భోజనంలో మత్తుమందు కలిపారు. మత్తులోకి వెళ్లగానే ఇంట్లోని 2 కిలోల బంగారం, 3 కోట్ల నగదు అపహరించారు. అయితే రోజు మార్నింగ్ వాక్ వెళ్లే హేమరాజ్ రాకపోవడంతో తన స్నేహితులు ఇంటికి వచ్చి తలుపు తట్టడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పొద్దున్న 8:30కు వాళ్ళని తీసుకొని పోతున్నారు. పోలీస్ వచ్చింది. ఎందుకు వచ్చింది పోలీస్ అని అనుకున్నాము. భార్యాభర్తలను ఇద్దరిని వాళ్ళు పట్టుకొని తీసుకుపోతారు. వాళ్ళు కాన్షియస్ లో లేరు. వాళ్ళు తినే పదార్థంలో ఏదో కలిపినరంట. వాళ్ళు నడవడానికి కూడా లేదు. ఇప్పటికి కూడా ఆమెకి ఇంకా కాన్షియస్ లో రాలేదు. వాళ్ళ భార్య కారు కూడా తీసుకుని పోయారు. కొడుకు వాళ్ళు కోడలు లేరు. వాళ్ళు ఎక్కడో ఊరు వెళ్ళినట్టుంటే మరి ఇంతవరకు రాలేదు. వాళ్ళు లేనిదే ఆచూకు చూసే ఈ పని చేశారు.